ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం నమస్తస్మై భగవతే అర్హతే సమ్యక్ సంబుద్ధాయ. అది ధమ్మపదం. ఓకే, సో ధర్మ ఒక పదం, ధర్మ రెండవ పదం పద. ధర్మం అంటే ఏమిటి? ఈ ధర్మ అనే పదము బుద్ధిజంలో, బుద్ధిస్ట్ లిటరేచర్లో చాలా తరచుగా వస్తుంది. హిందూ ధర్మంలో ఎలాగో వస్తుంది, ఇక్కడ ధర్మమే ఉంటుంది. అయితే ధర్మశబ్దానికి అర్థము అనేక సందర్భాలను బట్టి మారుతూ ఉంటుంది. కొంతమంది అంటారు అసలు ధర్మశబ్దానికి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషనే లేదు అంటారు. ఎందుకు లేదు? మనం చేస్తే ఉంటుంది. ఒక భాష నుంచి ఇంకో భాషకి ట్రాన్స్లేషన్ చేయాల్సి ఉంటుంది. కాదు, ఐడియానే ఇంగ్లీష్లో లేదు, అంచేతనే ఇట్ ఈస్ నాట్ ట్రాన్స్లేటబుల్ అని ఒక ఒపీనియన్ ఒకటి ఇట్ ఈస్ కరెంట్. నేను ఐ కెనాట్ ఎంటైర్లీ అగ్రీ విత్ ఇట్. ఐడియా, ఇప్పుడు హ్యూమన్ మైండ్ ఇంగ్లీష్లో, బ్రిటన్లో హ్యూమన్ మైండ్ ఉందా లేదా? లేకపోతే బ్రిటన్లో ఇంకేదైనా హ్యూమన్ కాన్షియస్నెస్ కాకుండా ఇంకేదైనా కాన్షియస్నెస్ ఉందా? ఐడియా లేకపోతే ఐడియా కూడా తీసుకువెళ్ళి పెట్టి, ఐడియా వర్డ్తో పాటు ఐడియా కూడా వెళ్తుంది. ఇప్పుడు మన హిందూ సమాజంలో ధర్మశబ్దం ఉంది కదా. ధర్మశబ్దానికి అర్థం ఏమిటి? నార్త్ ఇండియా వెళ్తే ధర్మ అంటే మతము అని అర్థం. ఇట్ ఈస్ నాట్ ఏ హ్యాపీ మీనింగ్ రియల్లీ స్పీకింగ్. మతం అంటే మతము సరిపడుతుంది. దానికి ధర్మశబ్దానికి మతము అని అర్థం చెప్పడం ఇట్ ఈజ్ ఎ బిట్ అన్ఫార్చునేట్. బట్ అక్కడ ధర్మ నిరపేక్ష అని అంటారు. అంటే మనం ధర్మ నిరపేక్షంగా బతకాలి అని అర్థం అని చెప్తారు. అంటే అర్థం ఏంటి? అన్యాయంగా, మోసంగా బతకాలని చెప్పినట్టు అయింది ధర్మ నిరపేక్ష అంటే. దానికి సెక్యులరిజం అని పేరు. కాబట్టి ధర్మశబ్దానికి మతం అని అర్థం చెప్పి సెక్యులరిజంకి మత నిరపేక్ష అనడానికి బదులుగా ధర్మ నిరపేక్ష అని ఎవరో అనువాదం చేశారు. ఆర్ యూ హ్యాపీ విత్ ద ట్రాన్స్లేషన్? ఇట్స్ నాట్ ఎ వెరీ హ్యాపీ యూసేజ్ ఆఫ్ ది వర్డ్. అంచేత ధర్మశబ్దాన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి, దానికి అనువాదం చేయాలి. అంతేగాని నాన్ ట్రాన్స్లేటబుల్ అని దానికి ఒక ముద్ర పడేసి వదిలేయటం సరికాదు. మీమాంసకులు, కర్మమీమాంసకులు ధర్మశబ్దాన్ని ఎలా నిర్వచించారు? చోదనా లక్షణోర్థో ధర్మ అని చెప్పారు. అంటే ఒక స్క్రిప్చరల్ టెక్స్ట్ తీసుకుని దాంట్లో నువ్వు ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, ఆ విధి నిషేధములు, ద డూస్ అండ్ డోంట్స్, దానికి ధర్మము అని పేరు పెట్టారు. దౌ షల్ట్ డూ దిస్, దౌ షల్ట్ నాట్ డూ దాట్, అది ధర్మము అని పెట్టారు. అది మీమాంసకుల యొక్క మీనింగ్ ఆ విధంగా ఉన్నది. సహజంగా ఆ మీనింగ్ చాలా లిమిటెడ్ సెన్స్లో ఉందని తెలిసిపోతూనే ఉంది. తర్వాత ధర్మశబ్దానికి ఆ అర్థంలో ఇక్కడ మనం వాడటం లేదు. ధర్మశబ్దానికి ఇంకొంచెం విస్తృతమైన పరిధిలో మనం అర్థాన్ని చూసుకున్నట్లయితే కేవలం ఒక గివెన్ స్క్రిప్చర్లో చెప్పినట్టు చేయటం ధర్మము అని కాకుండా సామాన్యాకారంగా మంచి నడవడి, దానికి ధర్మము అని పేరు. ఇంగ్లీష్లో రైటియస్నెస్ అంటారు, మంచి నడవడి. అయితే మళ్ళీ ఏది మంచి ఏది చెడు అనే దాని మీద మళ్ళీ స్క్రిప్చర్ చెప్పింది మంచి అని, అలాగే దాన్ని మళ్ళీ సెక్టేరియన్గా చేసే అవకాశం ఉన్నది. అలా దాన్ని కూడా, మంచిని కూడా సెక్టేరియన్గా చెప్పకుండా ఏదైతే హృదయానికి శాంతిని ఇస్తుందో అది మంచి, ఏది హృదయానికి ఉద్వేగాన్ని, మనస్సుకి ఉద్వేగాన్ని, దుఃఖాన్ని కలిగిస్తుందో అది చెడు. మనస్సుకి అలజడి ఆందోళనలను కలిగించేది చెడు, మనస్సుకి శాంతిని కలిగించేది మంచి అని ఆ విధంగా ఆ మంచి చెడును కూడా ఒక విస్తృతమైన పరిధిలో అర్థం చేసుకుని అటువంటి మంచి నడవడికి ధర్మము అనే అర్థము. అలా ధర్మశబ్దాన్ని అర్థం చేసుకున్నట్లయితే అది ఈ సెక్టేరియన్ థింకింగ్లన్నింటినీ కూడా అధిగమించి ఒక విస్తృతమైన మానవాళికంతకీ కూడా అన్వయించేటువంటి అర్థం దానికి వస్తుంది. అటువంటి అర్థంలో దాన్ని రైటియస్నెస్ అని ట్రాన్స్లేట్ చేయొచ్చు.
నాన్ ట్రాన్స్లేటబుల్ అని కొట్టేయక్కర్లేదు, ట్రాన్స్లేట్ చేయొచ్చు. తర్వాత బుద్ధిస్ట్ లిటరేచర్లో ధర్మశబ్దాన్ని జీవుడు అనే అర్థంలో వాడారు. చాలా తరచుగా ధర్మ అంటే జీవ అనే, ఉపాసనాశ్రితో ధర్మ ఇత్యాది శ్లోకములు మాండూక్య కారికలలో కనపడతాయి. అక్కడ ధర్మశబ్దానికి జీవుడు అని అర్థం. ఆ అర్థం బుద్ధిస్ట్ లిటరేచర్లో చాలా పాపులర్ మీనింగ్ అది. కాబట్టి జీవుడు అనుసరించదగిన మార్గము అనే సెన్స్లో మీరు ధర్మపథ ధమ్మపద అని అర్థం చేసుకోవచ్చు. జీవుడు మోక్షమును పొందుటకై అనుసరించదగిన మార్గము కనుక ఇది ధమ్మపద అయింది. లేదా జీవుడు తన మంచిని చేసుకోవటం కోసం అనుసరించదగిన మార్గాన్ని ఇది చెప్తుంది కనుక దీనికి ధర్మ మార్గాన్ని చెప్తుంది కనుక సరళంగా దీనికి ధమ్మపద అని పేరు వచ్చినది. ఓకే, అలా చెప్పచ్చు. ఇక ఇంకో అర్థం గలదు. ధర్మ అంటే ఈశ్వరుడు అని అర్థము కలదు. ఎందుకంటే ధారణాత్ ధర్మ, నిలబెట్టేది ధర్మము. ఇప్పుడు మీరు చూసుకోండి, ఈ దేహాన్ని చూసినట్లయితే ఈ దేహంలో ఒక తత్వము గలదు. అది ఈ దేహము శిథిలమైపోయి విడిపోకుండా, డిజింటిగ్రేట్ అయిపోకుండా, మట్టిలో కలిసిపోకుండా దీన్ని ఒక యూనిట్గా నిలబెడుతూ దీంట్లో ఉన్నటువంటి కర్మేంద్రియములను జ్ఞానేంద్రియములను ప్రకాశింపజేస్తూ వాటి సామర్థ్యములను అనుగ్రహిస్తూ లోపల ఒక శక్తి, ఒక చైతన్య శక్తి గలదు. దాని పేరే ధర్మము. దానిని చేరుకునేటువంటి మార్గము కనుక ధమ్మపదము అని చెప్పచ్చు. అంటే ధర్మశబ్దానికి హయ్యర్ పవర్ అనే అర్థం వచ్చినది. కాబట్టి ఈ విధంగా ధర్మమును మనము విస్తృతమైన అర్థంలో స్వీకరించాలి. ఇక ఈ టెక్స్ట్ సందర్భంలో ఏ సత్యమునైతే బుద్ధ భగవానుడు తపస్సు చేత దర్శించినాడో ఆ సత్యమునకు ధర్మము అని పేరు. ఆయన ఎలా దర్శించాడు అంటే ఏ మార్గంలో నడిచి ఆయన దర్శించాడో ఆ మార్గానికి ధమ్మపదము అని పేరు. అలా కూడా చెప్పచ్చు. సో ఇన్ని రకములుగా ధర్మపథ అనే పదానికి మనం అర్థం చెప్పవచ్చు, ధర్మపదం. ఓకే, ఇంకా పదశబ్దం దగ్గరికి వస్తే పాత్, పంథాహ సంస్కృతం. పంథాహ అంటే నకారం వచ్చినది, ఉపధా నకారం వచ్చినది, అది ఆ సందర్భాన్ని బట్టి వచ్చినది. మామూలుగా అయితే పథిన్ శబ్దం, దాని పథిన్ అన్నది ప్రాతిపదిక, బట్ పథ అని తీసుకోవచ్చు. ఉదాహరణకి తృతీయ ఏకవచనం పథ అని ఉంటుంది. పథిభ్యాం పథిభ్య, పథ ద్వితీయ బహువచనం. కాబట్టి పథ అనేది ఉన్నది. అదే ఇంగ్లీష్లో పాత్ అయినది. ఆ పథ అనేదే ప్రాకృతంలో పద కింద ఉంటుంది. అది అలా ఎందుకు అయింది అని ఆలోచిస్తే దానికి ఏవో రూల్స్ ఉంటాయి, అవన్నీ మనకి తెలియదు. ఆ గ్రామర్ అంతా స్టడీ చేస్తే అర్థమవుతుంది. ప్రాకృతానికి గ్రామర్ ఉంది, స్టడీ చేసినటువంటి విద్వాంసులు కూడా ఉన్నారు. సో దాంట్లో మహాప్రాణవర్ణాలు అల్ప ప్రాణవర్ణాలుగా ఉచ్చరింపబడతాయి. అది ఆ ప్రాకృత భాష యొక్క లక్షణం. అది ధర్మ ధాని దా అంటాడు, ధమ్మ. ఈ మహాప్రాణవర్ణాలు అల్ప ప్రాణవర్ణాలుగా ఉచ్చరింపబడటం అది ప్రాకృత భాష యొక్క స్వభావం. అది అయితే మనవాళ్ళు ఈ పూజలు అవి చేస్తారు, పారాయణలు చేస్తారు. గురువులు ఆచార్యులు పెద్ద పెద్దవాళ్ళు కూడా 10 చేత పారాయణలు చేయించి వాళ్ళు కూడా సంస్కృత భాషని, వాళ్ళు ప్రాకృత భాష అయితే ఇట్ ఈజ్ అలౌడ్, అది భాష యొక్క వ్యాకరణమే అంగీకరిస్తుంది. కానీ సంస్కృత భాషలో మేము చెప్తున్నాము, మేము ఉచ్చరిస్తున్నాము, మేము పఠిస్తున్నాము అని భావించే వాళ్ళందరూ కూడా మహాప్రాణవర్ణాలని అల్ప ప్రాణవర్ణాలుగా ఉచ్చరించుట ఇది ఒక మహాదోషం మన హిందూ సమాజంలో విస్తారంగా కనపడుతుంది. అది చూసి విసిగెత్తిపోయింది. నేను ఒకసారి ఒక మిత్రుడితోటి, ఆయన మంచి వ్యాకరణ విద్వాంసులు, ఆయనతో అన్నాను, ఏమిటండి ఈ ఉచ్చారణలు వినలేకపోతున్నాం, మహాప్రాణవర్ణాలను సరిగ్గా ఉచ్చరించరు,
అంటే ఆయన ఏమన్నారు, ఏమయ్యో నువ్వు వాళ్ళందరి మధ్యలో సరిగ్గా ఉచ్చరిస్తే నిన్ను పట్టు కొట్టినా కొడతారు, జాగ్రత్త అని చెప్పారు. కాబట్టి సంస్కృత భాషలో ఉచ్చరించే పక్షంలో ధర్మ ధాని ధాగానే మహాప్రాణవర్ణంగానే ఉచ్చరించాలి. అది అలాగా ఉచ్చరించకపోతే అది చేతగానితనం కిందకి, లేకపోతే దాని ఎడల సరైన శ్రద్ధ లేకపోవడం అనేటువంటి పరిస్థితి వస్తుంది. చాలామంది సంగీతం పాడేవాళ్ళు కూడా ఓ రాఘవ మరుగేలరా ఓ రాఘవ, ఎలా ఉంది వినడానికి? మరుగేలరా గాది మరుగేలరా ఓ రాఘవ అనొద్దా? అనక్కర్లేదా? అది కూడా రాఘవ అనేసేయచ్చా? అలా పాడేయడమేనా? అందులో అదేమో పల్లవి అంటారు కదా, అంటే పదే పదే ఉచ్చరించేటువంటిది, దానిని కూడా అలాగే తప్పుగా ఉచ్చరించటం. కాబట్టి సంస్కృతంలో మీరు చెప్పేటప్పుడు మహాప్రాణవర్ణాలను సరిగ్గా ఉచ్చరించాల్సి ఉంటుంది. కానీ అవే వర్ణాలు ప్రాకృతంలోకి వచ్చేప్పటికి అల్ప ప్రాణాలుగా మారిపోతాయి. కాబట్టి పథ అన్నది పత అయి ఉండొచ్చు, తా దా అవుతుంది. ఆ విధంగా మీరు వచ్చింది ఈ పదము దమ్మ పదము అని అనుకుంటే ఆ ధర్మమును చేరుకునే మార్గము అనే అర్థం వస్తుంది. అయితే అది పద అయింది అనక్కర్లేదు. పదాయే సంస్కృతంలో పద అనే పదము గలదు. పదం, ఆ పదమే ఇక్కడికి యథాతథంగా పదంగా వచ్చింది అని కూడా చెప్పచ్చు. అప్పుడు పదం అనే మాటకు అడుగు అని అర్థం, ఫుట్ స్టెప్, అడుగు వేయుట, అడుగు అని అర్థం వస్తుంది. అంటే మనం ఆ ధర్మమును చేరుకొనుటకు, ఆ పరమాత్మను చేరుకొనుటకు వేసే అడుగు గనుక ఇది ధర్మపదము అని చెప్పవచ్చు. కాబట్టి పదశబ్దాన్ని పదముగా పథముగా రెండు రకాలుగా దాన్ని వ్యాఖ్యానం చేయటం అవుతోంది. తర్వాత ఇంకో అర్థంలో కూడా ఈ పదశబ్దాన్ని వేదాంతులు ఉపయోగిస్తూ ఉంటారు. లైక్ గీతలో తతః పదం తత్ పరిమార్గితవ్యం అని ఉన్నది. అక్కడ పదం అంటే పద్యతే ఇది పదం, కర్మ వ్యుత్పత్తి అంటే పొందబడేది, అంటే మోక్షము అని అర్థం. కాబట్టి మనం ఏ ధర్మాన్ని అనుష్ఠించినట్లయితే మోక్షాన్ని పొందుతామో దానిని, అంటే మన హృదయంలో దాగి ఉన్న బుద్ధుడు ప్రకటమవుతాడో అది ఈ గ్రంథంలో మనకి బోధింపబడుతోంది కనుక దీనికి ధర్మపదము అని పేరు వచ్చినది అని కూడా చెప్పచ్చు. అప్పుడు ధర్మము యొక్క పదము అని కాకుండా ధర్మముచే పొందబడేది అని దాని అర్థం మారుతుంది. అప్పుడు సాధన సాధ్య సంబంధం మారుతుంది. ధర్మము సాధ్యము, పదము సాధనముగా ముందు అర్థం చెప్పాం. ఇప్పుడు ధర్మమునే సాధనముగా చెప్పి పదము సాధ్యము అన్నట్టుగా కూడా చెప్పవచ్చు. సో ఇన్ని రకాలుగా ఆ ధర్మ పదము అనే పదము అనే సమాస పదము చాలా విలువైనది. దానికి ఇన్ని రకముల అర్థాన్ని మనం పరిగణించాల్సి ఉంటుంది. అయితే ముందుకు వెళ్ళి ఆ శ్లోకాల దగ్గరికి వెళ్ళే ముందు కొన్ని అంశములను మనం గమనించాల్సి ఉంటుంది. బుద్ధుడు కావచ్చు, వేదాంతము కావచ్చు, సత్యాన్వేషణకు అంకితమైనటువంటి మహాపురుషుడు బుద్ధుడు. శంకరులైనా అదే, బుద్ధుడైనా అదే, ఉపనిషత్తులైనా సత్యాన్వేషణకు అవి అంకితమైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఏదో ఒక ఈశ్వరుణ్ణి భావన చేసి ఆ ఈశ్వరుణ్ణి లేక దేవతాగణములను సంతోషపెట్టి వాళ్ళ యొక్క అనుగ్రహంతో భోగములను ఇహ పరలోకముల యందు అనుభవించుట అనే ప్రక్రియలో, అనే ధోరణిలో మతములన్నీ ఆ దారిని నడుస్తూ ఉంటాయి. దానికి విలక్షణమైన మార్గంలో ఈ గ్రంథము ఉంటుంది. ఆ దారి కాదు ఇక్కడ పొందదగ్గది బయట ఉండేటువంటి మోక్షాన్ని, బయట ఉండే ఆనందాన్ని కాదు. ఇక్కడ లేక బయట ఉండే సత్యము కాదు. సత్యము బయట ఉండదు, సత్యం మన లోపల ఉంటుంది. అది బుద్ధుడు చెప్పే బోధలకి, ఉపనిషత్తు యొక్క బోధలకి మౌలికమైన అంశం. అది రెండింటికి సమానంగా ఉండే మౌలికమైన అంశం ఏమిటంటే మనము చేరుకోదగినటువంటి సత్యము మన లోపలే ఉంటుంది తప్ప బయట ఉండదు. ఉదాహరణకి బుద్ధ ధర్మంలో బుద్ధుడు ఎక్కడుంటాడు? హృదయమునందు ఉంటాడు. బుద్ధుడు మన హృదయంలో దాగి ఉంటాడు.
దాగడం అంటే ఏమిటి? అజ్ఞానము చేత కప్పివేయబడి బుద్ధుడు ఉంటాడు. ఆ బుద్ధుణ్ణి, అజ్ఞానమును తొలగించి ఆ బుద్ధుణ్ణి మనం ఆవిష్కరింపజేసుకోవాలి. అక్కడ బుద్ధ అనే మాట తీసేసి ఆత్మ, పరమాత్మ, ఈశ్వరుడు అనే పదాన్ని పెడితే ఏమీ సమస్య ఉండదు. అవి పర్యాయ పదాలుగా మనం అర్థం చేసుకోవచ్చును. ఇప్పుడు బాహ్యమందు ప్రపంచం ఉంటుంది. బాహ్య ప్రపంచము బాహ్య ప్రపంచము అంటే పంచభూతములు, ఆకాశము, నక్షత్రములు, నేల, నీరు, నిప్పు, ఇటువంటి బాహ్య ప్రపంచము. ఆ ప్రపంచము అది మనల్ని బంధించదు. దాని యొక్క యథార్థత ఏమి, అది ఎంతవరకు సత్యము, దాని మూల కారణం ఏది, ఆ విచారం ఒకటి ఉన్నది. అది అలాంటి పెట్టి ఆ ప్రపంచం మనల్ని బంధించదు. అది మనం గుర్తించాలి. మనల్ని బంధించే ప్రపంచం ఏదైతే కలదో అది మన లోపలే ఉంటుంది. అంచేతే సంసారము అనే పదము మనం వాడుతూ ఉంటాం వేదాంతంలో. సంసారము బయట ఉండదు, సంసారం మన లోపలే ఉంటుంది. రాగద్వేషాల రూపంగా, మానసికమైనటువంటి దోషములు, కాలుష్యము, ఈ రూపంగా సంసారం మన లోపలే ఉండి మన మనస్సు యొక్క చలనం రూపంగానే అది మనకు అనుభవానికి వస్తూ మనల్ని బంధిస్తూ ఉంటుంది. ఈ విషయము వేదాంతంలో చాలా బలంగా ప్రతిపాదిస్తారు. అంటే ఇప్పుడు సత్యము దృశ్యమా దృక్క అని మీరు పరిశీలించినట్లయితే సైంటిస్టుల యొక్క అప్రోచ్ ఎలా ఉంటుంది? దృశ్యములో సత్యమును వెతికే ప్రయత్నాన్ని సైంటిస్టులు చేస్తారు. ఎదుర్కొండా కనబడి ప్రపంచంలో సత్యాన్ని అన్వేషించే ప్రయత్నము సైన్స్ చేస్తుంది. అంటే నామరూపములలో సత్యాన్ని అన్వేషించే ప్రయత్నం సైన్స్ చేస్తుంది. ఆ నామరూపములను దర్శిస్తూ ఉండేటువంటి ఈ దృక్ సబ్జెక్ట్, ఆ దృక్కు యందు, ద్రష్ట యందు, లేకపోతే ద్రష్ట అన్నా దృక్ అన్నా, లేకపోతే ద్రష్ట యందు, జ్ఞాతయందు సత్యాన్ని అన్వేషించే ప్రయత్నమును వేదాంతం చేస్తుంది. బుద్ధుడు కూడా అటువంటి బోధ, బుద్ధుని బోధ కూడా అదే మార్గంలో ఉంటుంది. సత్యము సబ్జెక్ట్లో ఉంటుంది తప్ప ఆబ్జెక్ట్లో ఉండదు. నిజానికి ఆబ్జెక్ట్లో ఉండేది ఫ్యాక్ట్, సత్యం కాదు, ట్రూత్ కాదు. ట్రూత్ ఈజ్ ఇన్ ది సబ్జెక్ట్, ఫ్యాక్ట్ ఈజ్ ఇన్ ది ఆబ్జెక్ట్. ఆ ఫ్యాక్ట్ ఏమిటి? ఇది ఆకాశము, నక్షత్రములు, భూమి, భూమ్యాకర్షణ శక్తి, నీరు, దీనికి ధర్మములు గలవు, ఇది నిప్పు, ఇది వేడిగా ఉంటుంది, ఇది దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్. అండ్ అవి ఆబ్జెక్టివ్ వరల్డ్, దృశ్య ప్రపంచములో భాగంగా ఉంటాయి. అవి మనల్ని బంధించవు. అయితే తెలుసుకునేవాడి యొక్క స్వరూపమేమి, ఈ జ్ఞాతృ స్వరూపం ఎట్టిది, ఆ జ్ఞాత ఎవరు, ఆత్మ, అది సత్యం. అక్కడ సత్యం మన లోపల ఉంటుంది. ఈ మన లోపల ఉండే సత్యాన్ని దాన్ని ఫ్యాక్ట్ తోటి కన్ఫ్యూజ్ చేయకూడదు. ఫ్యాక్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రూత్. సత్యము మన లోపల ఉంటుంది. కేవలము దైనందిన జీవితానికి సంబంధించినటువంటి కొన్ని యథార్థములు బయట ఉంటాయి అంతే, కొన్ని ఫ్యాక్ట్స్ బయట ఉంటాయి అంతే. సత్యమైతే మన లోపలే ఉంటుంది, దృగ్రూపంగా ఉంటుంది. అది ఈ మనస్సు నిర్మాణం చేసేటువంటి ఆ ఆందోళన, అలజడి. తర్వాత మనస్సు ఏం చేస్తుందంటే ఆలోచనలను ఇబ్బడి ముబ్బడిగా కల్పించి ఆలోచనల ప్రవాహమే ఒక తెర అయిపోయి ఆ సత్యము కప్పుబడిపోయి ఇట్లా చేస్తుంది మనస్సు. ఆ విధంగా మనస్సు సృష్టించేటువంటి ఈ అలజడికి సంసారము అని పేరు. అదే ఆ సత్యాన్ని కప్పిపుచ్చిట్లా చేస్తుంది. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే దృశ్య ప్రపంచంలో వెతకాల్సింది ఏమీ లేదు వేదాంతులకు. సైంటిస్టులకు ఉంది, వాళ్ళు వెతుకుతారు. అది వాళ్ళ యొక్క అన్వేషణ ఆ దిశలో నడుస్తూ ఉంటుంది. అది కూడా చాలా విలువైనది, దాన్ని మనం ఏమీ కాదంటలేదు. స్వామి వివేకానంద ఏమన్నాడంటే సైంటిస్టులు బయట ప్రపంచంలో సత్యాన్ని అన్వేషించి దేనికి చేరుకుంటారో, ఫిలాసఫర్స్ ఆంతర ప్రపంచంలో సత్యాన్ని అన్వేషించి అక్కడికే చేరుకుంటారు. ఇద్దరూ అల్టిమేట్గా ఒకే సత్యాన్ని చేరుకుంటారు అని చెప్పాడు ఆయన. కాబట్టి సైన్స్ దృష్ట్యా ప్రపంచంలో సత్యాన్ని లేక వాస్తవికతను అన్వేషించే ప్రయత్నము అది అవుతూ ఉంటుంది. కానీ ఫిలాసఫర్స్ తమ హృదయంలో సత్యాన్ని అన్వేషిస్తారు. ఈ హృదయంలో చేయవలసిన సత్యాన్వేషణకు
అంటే తన యొక్క బుద్ధత్వాన్ని తాను తెలుసుకుంటా, అదే సత్యాన్వేషణ అంటే. ట్రూత్ ఈజ్ ది సబ్జెక్టివిటీ అని అలాగే దాన్ని వ్యాఖ్యానం చేశారు. కాబట్టి లోపల ఉండే జ్ఞాత ఎవడైతే గలడో, తెలియవాడు ఎవడైతే గలడో, ఆ తెలియవాడి స్వరూపాన్ని తెలుసుకోవాలి. అది యథార్థము, అది సత్యము అని చెప్పేటువంటి ఆ ఉపనిషత్ విజ్ఞానమునకు, ధర్మపథంలో మనకి బుద్ధుడు బోధించేటువంటి సత్యానికి తేడా ఏమీ లేదు, రెండు ఒకే రూపంగా ఉంటాయి. అయితే కాబట్టి ఇక్కడ అన్వేషణ అంతా మన హృదయం లోపలే ఉంటుంది. అయితే ఈ లోపల జరిగే అన్వేషణకు ఆటంకము అనొచ్చు, లేదా ఆలంబనము అని కూడా అనొచ్చు. అది ఏ మనస్సు. ఈ మనస్సు గురించి కొంత గమనించాల్సి ఉంటుంది. బయట ప్రపంచమును స్వర్గంగా మార్చినా నరకంగా మార్చినా అది మనస్సే. లోపల ఉండే బుద్ధత్వమును ప్రకటము అవుటకు సహకరించిన, లేక ఆ బుద్ధత్వము మరుగున పడిపోయి ఇట్లా చేసినా అది కూడా మనస్సే. మన జీవితమును బంధంలోకి నెట్టివేసిన, మోక్షము వైపు నడిపించిన అది కూడా మనస్సే. మనస్సు అత్యంత ప్రముఖమైన విషయం. మీరు వేదాంత దృష్ట్యా చూసినట్లయితే బాహ్య ప్రపంచము మిథ్య, సత్యము ఆత్మ. ఈ బయట ఉండే మిథ్యకు, లోపల ఉండే సత్యానికి మధ్యలో వారధి, బ్రిడ్జి మనస్సు. ఇంకైతే వేదాంతులు ఏమంటారంటే, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసంగి ముక్త్యై నిర్విషయం మనః అని అంటారు. ఇది విష్ణు పురాణంలో శ్లోకం. నిజానికి ధమ్మపదంలో శ్లోకాలను పోలి ఉంటుంది. మనస్సే మనుష్యులను బంధించిన, మోక్షాన్ని కలిగించిన అది మనస్సే. ఏ మనస్సు బాహ్య విషయముల ఎడల రాగమును కలిగి ఉంటుందో అట్టి మనస్సు బంధిస్తుంది. ఏ మనస్సు విషయములపై తృష్ణను విడిచిపెట్టి తన స్వరూపము వైపు అది ప్రవణమవుతుందో, మొగ్గు చూపుతుందో అట్టి మనస్సు మోక్షమునకు దారితీస్తుంది అని మనకి వేదాంతంలో చెప్పే విషయమే. కాబట్టి అదే విషయాన్ని ఇక్కడ బుద్ధ భగవానుడు ఈ మొదటి శ్లోకంలో చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ బుద్ధత్వం ఏదైతే మన లోపల ఉన్నదో దానికి ఆత్మ అని పేరు. ఆ ఆత్మని గురించి చేయాల్సిందేమీ లేదు. కొంతమంది ఏమనుకుంటారంటే ఆత్మ కలుషితము, పాపముతో నిండి ఉంటుంది. ఆ ఆత్మని శుద్ధి చేసినట్లయితే వీడు పుణ్యాన్ని పొంది తద్వారా మోక్షాన్ని పొందుతాడు అని చెప్పే ప్రయత్నం చేస్తారు. అది సరికాదు. ఆత్మ నిత్య శుద్ధము. దానిని కొత్తగా ఎవళ్ళు ఏమీ శుద్ధి చేయనక్కర్లేదు. అయితే ఆత్మ విషయంలో చేయాల్సిందేమీ లేదు. బాహ్య ప్రపంచం విషయంలో కూడా చేయాల్సిందేమీ లేదు. ఎందుకంటే బాహ్య ప్రపంచం నిరాకరణం అయిపోయింది. అది సత్యము కాదు, అది మిథ్యా ప్రపంచమే. అంటే భాషించేదే తప్ప యథార్థంగా ఉన్నది కానే కాదు. ఇంకా మరి బాహ్య ప్రపంచం విషయంలో చేయాల్సింది లేదు, అది మిథ్య కనుక. ఆత్మ విషయంలో చేయాల్సిందేమీ లేదు, అది నిత్య శుద్ధము, నిత్య ముక్తము కనుక. ఇంకా మనం చేయాల్సింది, మన ఫోకస్ పెట్టాల్సింది అసలు ఏమైనా ఉందా? ఉంది. ఈ నిత్యశుద్ధమైన నిత్యముక్తమైన ఆత్మకి మిథ్యాభూతమైన బాహ్య ప్రపంచానికి మధ్యలో వారధిగా ఒక సేతువు వలె ఉన్నటువంటి మనస్సు విషయంలో మనం ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. అది ప్రధానమైనటువంటి బోధ. ఈ సెక్షన్కి, దమ్మపదంలో ఉండే ఈ సెక్షన్కి యమక వర్గము అని పేరు. అంటే ఒక అంశమును బోధించే సందర్భంలో 2 శ్లోకాలు చెప్తారు. యమకము అంటే రెండేసి శ్లోకాలు ఒక టాపిక్ని విస్తారంగా బోధిస్తాయి, ఒక టాపిక్ని ప్రస్తావిస్తాయి. అలా యమకములుగా ముందుకు సాగుతూ ఉంటుంది. అలాగేవో కొన్ని యమకములు, జంటలు ఉంటాయి. అంచేత ఈ మొదటి సెక్షన్కి యమక వర్గము అని పేరు. వర్గము అంటే సమూహము, కొన్ని శ్లోకముల సమూహము. ఆ శ్లోకముల యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే రెండేసిగా ఆ శ్లోకాలు ఆ సబ్జెక్ట్ మ్యాటర్ని బట్టి అరేంజ్ అయి ఉంటాయి. కాబట్టి దానికి యమక వర్గము అని పేరు వచ్చింది. దీంట్లో మనస్సుతోటే ప్రారంభం చేసి ఆయన శ్లోకాన్ని, ఆ బోధని చేస్తూ ఉన్నాడు. కాబట్టి సాధకులు చేయాల్సింది మనస్సు ఎడల ధ్యాస పెట్టడం. ఆత్మ గురించి మీరు చేయాల్సిందేం లేదు. ఇప్పుడు
తెర అడ్డంగా ఉంది, తెర వెనుక పరమాత్మ ఉన్నాడు. ఇప్పుడు మీరు పరమాత్మని పట్టుకునే ప్రయత్నం చేయాలా, లేక తెరని తీసేస్తే సరిపడుతుందా? తెరని తీసేస్తే సరిపడుతుంది. పరమాత్మను పట్టుకునే ప్రయత్నం చేయనక్కర్లేదు. పరమాత్మ నిత్య సిద్ధమయ్యే నిత్య లభ్యముగానే ఉన్నాడు. కేవలము ఆ తెరను తొలగించుటయే. తెరను తొలగించే ఉపాయమేమి, దాని మీద చర్చ అంతా కూడా. మనఃపూర్వంగమా ధర్మాః మనశ్రేష్ఠా మనోమయాః మనసా చేత్ ప్రదుష్టేన భాషతే కురుతేథవా తతస్తం దుఃఖమన్వేతి చక్రం వా వహతః పదం. అది ఇక్కడ ధర్మాహ అనే పదము గలదు. ఈ ధర్మాహ అనే పదమునకు క్వాలిటీస్ అయితే గుణములు ధర్మములు అనే అర్థం చెప్పినట్లయితే అది పోసగదు, అది ఫిట్ కాదని నాకు అనిపిస్తుంది. ది క్వాలిటీస్ ఆఫ్ ది థింగ్స్ హ్యావ్ మైండ్ యాజ్ దేర్ ప్రికర్సర్ అని అలాగా ఒక అనువాదం కనపడుతోంది నా ముందు. కానీ నాకేమనిపిస్తుందంటే ధర్మ అంటే జీవులు అలా తీసుకోండి, ప్రస్తుతానికి అలా తీసుకోండి. ఇప్పుడు బాహ్యంలోని పదార్థముల విచారం ఏమీ కాదు. ఒక జీవుడు ఉన్నాడు, ఒక వ్యక్తి మనిషి ఉన్నాడు. ఈ మనిషి ఏమిటి, వాట్ ఈజ్ దిస్ హ్యూమన్ బీయింగ్ అని విచారం అలా తీసుకోండి. ఎందుకంటే ధర్మశబ్దానికి జీవ అనే అర్థాన్ని చెప్పి ఉన్నారు. మీ దగ్గర పుస్తకాల్లో అలాంటి అర్థం ఏమైనా చెప్పారా? ఓకే, ఇది ఆయనది, అదే పుస్తకం. ఓకే, వేరే ఇంకేదైనా పుస్తకం ఉందా? లేదు, ఇట్స్ ఓకే. ఓకే, నేను ఇక్కడ ధర్మ అంటే ధర్మశబ్దానికి జీవుడు అని అర్థం ఉన్నది. ఆ అర్థాన్ని మనసులో పెట్టుకుని నేను అలా చెప్తున్నాను. ఓకే, అవసరమైతే ఇంకో అర్థాన్ని కూడా మనం పెట్టుకోవచ్చు. ధర్మ అంటే జీవాహ, మనశ్రేష్టా మనోమయా అంటున్నాడు. అంటే ఇప్పుడు బాహ్యముందు నుండే పదార్థములు అవి మనోమయములు అనే అది దట్ ఈస్ కరెక్ట్. వాట్ యూ కాల్ ఫిజికల్ ఈజ్ ఇండీడ్ సైకలాజికల్ అని అది కరెక్టే, దాంట్లో సందేహం ఏం లేదు. కానీ ఇక్కడ చెప్తున్నది అది కాదు. ఎందుకంటే మళ్ళీ వెంటనే తర్వాతి వాక్యంలో ఏమున్నది, మనస్సు కలుషితంగా ఉండి మీరు మాటలు మాట్లాడినా లేక పనులను చేసినా అది మీకు దుఃఖాన్ని కలిగిస్తుంది అని ఉంది. అంటే ఇప్పుడు బాహ్యంలో ఉండే పదార్థముల గురించి చెప్తున్నట్టు కాదు కదా, అది ఒక జీవుడు గురించి చెప్తున్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ధర్మశబ్దానికి మెంటల్ నేచర్ అని అర్థం చెప్పారు. అంటే అక్కడ ఒక జీవతత్వాన్ని అంగీకరించడానికి హెజిటేషన్ కనపడుతుంది. సో మెంటల్ నేచర్స్ ఆర్ మేడప్ ఆఫ్ మైండ్ అన్నట్టుగా ఇట్ డజంట్ సౌండ్ వెరీ కన్విన్సింగ్. పోన్లండి, పర్వాలేదు, మనం జీవాహ అనే అర్థం చెప్దాము. జీవతత్వాన్ని ఒకదాన్ని తీసుకోండి, ఏదో ఒక తత్వం ఉంటుంది. ఎందుకంటే ఏ తత్వమైతే పునర్జన్మని పొందుతుందని బుద్ధిజం చెప్తూ ఉంటుందో అలాంటి తత్వం ఒకటి ఉండాలి కదా. మన దగ్గరికి వస్తే మనకి సమస్య లేదు, జీవుడే. కాబట్టి జీవులు ఉన్నారే, వీళ్ళు మనోమయా, జీవుని యొక్క స్వరూప స్వభావాలన్నీ కూడా మనస్సు చేతనే తయారవుతాయి. మనఃప్రధానంగానే ఉంటాయి. సరళంగా చెప్పాలంటే వీఆర్ వాట్ వీ థింక్ అని చెప్పవచ్చు. మన ఆలోచన పద్ధతి ఎలా ఉంటుందో అదే మన స్వరూపాన్ని, మన స్వభావాన్ని, మన జీవితాన్ని నిర్ధారిస్తూ ఉంటుంది. తర్వాత ఒక మనిషి యొక్క సారం ఏమిటి అన్నట్లయితే మనస్సే మనిషి యొక్క సారము. ఇప్పుడు పండితుడికి పామరుడికి దేహము సమానమే, దేహంలో సమానమే, చేసే తిని తిండి అన్నీ సమానమే, పీల్చే గాలి త్రాగే నీరు అన్నీ సమానమే. ఇంకా పండితుడికి పామరుడికి తేడా ఏమిటి? పండితుని యొక్క ఆ వైశిష్ట్యమును నిర్ధారించేది ఏమిటి?
తిండి కాదు కదా. అదేమిటంటే మనస్సే అని చెప్పక తప్పదు. పామరుణ్ణి మీరు పామరుడని ఎందుకన్నారు? ఆయన తిని ఆహారాన్ని చూసి పామరుడు అన్నారా? కాదుగా, ఆయన మనస్సులో అజ్ఞానము ఉండబట్టి పామరుడు అని అన్నారు. కాబట్టి మనుష్యులు ఎవరైతే ఉన్నారో వీరు ధర్మా అంటే మనుష్యులు అని అర్థం చెప్పుకోండి. మనుష్యులు వీళ్ళు మనోమయులు. అంటే వీఆర్ వాట్ వీ థింక్. మనోమయా మనఃప్రచురా లేకపోతే మనఃప్రధానా. మనస్సే ప్రధానముగా గలవారు. అంటే ఆత్మని తీసి పక్కన పెట్టామని కాదు, మనం ఫోకస్ మనస్సు మీద పెడుతున్నాం. ఎందుకంటే మనస్సు దుష్టమైతే దుఃఖాన్ని పొందుతాడు, మనస్సు శుద్ధమైతే వాడు సుఖాన్ని పొందుతాడు అని చెప్పబోతున్నారు. కాబట్టి మానవులు మనోమయులు, మనఃప్రధానులు. మానవుల యొక్క సారము మనస్సే. ఒక మనిషిలో ఉన్నటువంటి ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో వాటన్నిటిలోకి బాగా శ్రేష్టమైనది ఏమిటి? మనస్సే. వేదాంతంలో, ఉపనిషత్తుల్లో అక్కడక్కడ ప్రాణము శ్రేష్టము అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ప్రాణోహవై జ్యేష్ఠశ్చ శ్రేష్ఠశ్చ అని అలా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంటే అది ప్రాణము యొక్క ఉపాసనకు చెందిన సందర్భం. ఇక్కడ మనస్సు శ్రేష్టము అని చెప్తున్నారు. తర్వాత మనిషి అడుగు వేసాడంటే దేహం ముందుకు అడుగు వేసిందా, మనస్సు ముందుకు అడుగు వేసిందా? ఏది ముందు కదులుతుంది? మనస్సు ముందు కదులుతుంది. మనస్సు యొక్క కదలికను అనుసరించి దేహము, ఇంద్రియములు, దేహము ముందుకి కదులుతాయి. కాబట్టి మనిషి ముందుకు వెళ్తున్నాడు అంటే మనస్సే ముందుకు వెళ్తోంది. మనిషిలోని సారము మనస్సే. మనిషి యొక్క స్వభావం అంతా కూడా మనస్సు చేతనే నిర్ధారింపబడుతోంది. అది మొదటి వాక్యం. ఓకే, దీన్ని అనుసరించి తర్వాత 2 వాక్యాలు సరళంగా ఉంటాయి. ఇప్పుడు ఆ మనస్సు దుష్టముగా ఉన్నదనుకోండి, దాని నిండా చెడు ఆలోచనలు, తర్వాత మాలిన్యములు ఉన్నాయనుకోండి, అప్పుడు వాడు ఏది మాట్లాడినా ఆ మాట చెడ్డ మాటే వస్తుంది. ఏ పని చేసినా అది ఆ పని చెడ్డ పనియే అవుతుంది. మనస్సులో కాలుష్యం ఉండగా, మనస్సులో మాట మంచిగా ఉండుట, చేష్ట మంచిగా ఉండుట సంభవమే కాదు. మనసా మనుతే తద్వాచా వదతి తదేవ కర్మణా కరోతి. కాబట్టి మనస్సు కనుక దుష్టమైతే మాట చెడుది ఉంటుంది, చేత కూడా చెడుగానే ఉంటుంది అని చెప్పబోతున్నాడు. ఓకే, ఒకసారి శ్లోకం అందాము. మనఃపూర్వంగమా ధర్మా మనశ్రేష్ఠ మనోమయా. మనసా చేత్ ప్రదుష్టేన భాషతే కురుతేథవా. తతస్తం దుఃఖమన్వేతి చక్రం వా వహతః పదం. ఈ జీవితం అనే నాటకంలో పాత్రధారి మనస్సే, రంగస్థలము మనస్సే. మనఃపూర్వంగమా అంటే జీవితం అనే నాటకంలో పాత్రధారి, పాత్రను ధరించే, ఒక ప్రధాన పాత్రను ధరించేది ఎవరు? మనస్సే. మనోమయా, జీవితం అనే నాటకానికి రంగస్థలము ఏది? అది మనస్సే. కాబట్టి ఎందుకంటే బాహ్య ప్రపంచం అనేది ఏదైతే మనం భావిస్తూ ఉన్నామో ఆ ప్రపంచాన్ని మనస్సే సృష్టిస్తుంది. సంసార దుఃఖము మనస్సే సృష్టిస్తుంది. జీవితము సుఖమయము దాన్ని కూడా మనస్సే ఆ విధంగా తయారు చేస్తుంది. కాబట్టి తర్వాత సృష్టిలో గొప్ప వైవిధ్యము, వైచిత్ర్యము కలదు అని మనం అనుకుంటాం. నేచర్ ఈజ్ వన్. ప్రకృతి ఏకము, ఒక్కటియే. కానీ దానిలో మనకి అనేక వెరైటీలు, వైవిధ్యము, వైచిత్ర్యము అనుభవానికి వస్తూ ఉంటుంది. ఈ వైవిధ్యాన్ని, వైచిత్ర్యాన్ని సృష్టించింది ఎవరు? మనస్సే. మనస్సే సృష్టిస్తూ ఉంటుంది. కాబట్టి తర్వాత దేశకాలములను కూడా మనస్సే సృష్టిస్తుంది.
దేశకాలములు మానసిక తత్వములవి. అవి బయట ఉండదు కాలం, మనస్సులో ఉంటుంది కాలం. ఓ సైంటిస్ట్ అంటాడు, పృథివీపై సకల ప్రాణులు ఉండి మనిషి మాత్రం లేకపోతే టైం అనేది ఉండదు అని అంటాడు. ఆ మనిషి ఉన్నాడు కనుక మనిషి యొక్క మస్తిష్కంలో టైం అనేటువంటి ఒక తత్వము, ఒక కేటగిరీ అది సృష్టింపబడింది. మనస్సే సృష్టిస్తుంది. ఇప్పుడు సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతోంది, అంతే సృష్టి. కానీ ఆ తిరగడం అనే దాని బేసిస్గా టైం అనేటువంటి దానిని సృష్టించింది మనస్సు. కాబట్టి తర్వాత మనస్సుతో ఇంకో సమస్య ఏమొస్తుందంటే, మనస్సు తాను చేసిన కల్పనలను తానే సత్యములని నమ్మేటువంటి లక్షణం కూడా కలిగి ఉంటుంది. కాబట్టి మనస్సు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. సో మొత్తానికి జీవితమునంతనూ మనస్సు శాసిస్తూ ఉంటుంది. ఇది మనం ఒకటి గమనించదగ్గది. ఆ మనస్సుని కనుక మీరు ఇప్పుడు జీవితంలో ఉంటే సుఖం ఉంటుంది, లేకపోతే దుఃఖం ఉంటుంది. ప్రతి మనిషి సుఖాన్ని కోరుకుంటాడు, కానీ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇది ఇంత విదూరమైన విషయం ఇదే కాదు. సుఖమును కోరనివాడు ఎవడూ లేడు, దుఃఖాన్ని కోరుకునేవాడు ఎవడూ లేడు. ఆత్మహత్య చేసుకునేవాడు కూడా దుఃఖము పోతుందేమో, ఈ దేహత్యాగం చేసేస్తే దుఃఖం పోయి సుఖం వస్తుందేమో అని ఒక భ్రమతో ఆత్మహత్య చేసుకుంటాడు. వాడు కూడా సుఖమునే కోరుకుంటున్నాడు. ఆత్మహత్య చేసుకునేవాడు దుఃఖమునేమీ కోరుటం లేదు. కనుక మనస్సే సర్వము. ఆ మనస్సుని మీరు చెడుగా పెట్టుకుంటే మీరు పలికే పలుకు, చేసే పని రెండు కూడా చెడిపోతాయి. అప్పుడు ఏమైంది, అక్కడికి మనస్సులో చెడు సంకల్పము, పలుకు చెడ్డది, చేష్ట చెడ్డది. అటువంటి జీవితంలో దుఃఖము వెంటాడుతూనే ఉంటుంది. దుఃఖాన్ని నుంచి తప్పించుకోలేరు. దీనికి ఒక దృష్టాంతం చెప్పాడు, చాలా చక్కటి దృష్టాంతం. ఈ దృష్టాంతం ధమ్మపదంలో ఇది నేను చూస్తున్నాను. అయితే చిన్నప్పుడు ఇది చూసి నేను ఈ దృష్టాంతం ధమ్మపదం చూడకముందు కూడా చూశాను. నేను 2 ఎడ్ల బండి ఉంటుంది. ఆ బండిలో ఇటో చక్రం అటో చక్రం ఉంటుంది. 2 చక్రాల బండి, 2 ఎడ్లు కడతారు. ఆ ఎద్దులు లాగుతూ ఉంటాయి. ఆ చక్రము ఆ ఎద్దు కాలు వెనకాలే తిరుగుతూ ఉంటుంది. నాకు అయ్యో ఈ చక్రం దాని కాలుకు తగులుతుందేమో అని అప్పుడప్పుడు మనస్సు కష్టం అనిపించేది. ఎందుకంటే ఎద్దు ఒక్క అడుగు ముందుకు వెళ్తే చక్రం కూడా ముందుకు వెళ్తుంది. ఎద్దు ఆగితే చక్రం ఆగుతుంది. ఎద్దు మెల్లగా నడిస్తే చక్రం మెల్లగా దొర్లుతుంది. ఎద్దు వేగంగా నడిస్తే చక్రం వేగంగా దొర్లుతుంది. ఆ ఎద్దు ఆ చక్రాన్ని తప్పించుకోలేదు. ఆ బండి కాడికి కట్టేసి ఉన్నంతసేపు ఆ చక్రం దాని వెనకాలే వస్తూనే ఉంటుంది. అలాగే ఎవరి మనస్సు దుష్టముగా ఉంటుందో, ఆ కారణంగా మాట చేత కూడా దుష్టముగా ఉంటాయో, అటువంటి మనిషిని దుఃఖము వెంటాడుతూనే ఉంటుంది. చక్రము బండిని లాగే ఎద్దుని వెంటాడినట్టుగా వెంటాడుతుంది అని అంటాడు. కాబట్టి ధర్మశబ్దానికి మనిషిని అర్థం చెప్తేనే బాగుంటుంది. పదచ్ఛేదం ఒకసారి చెప్దాం. మనఃపూర్వంగమాః మనశ్రేష్ఠాః మధ్యలో ధర్మాః మనోమయాః మనసా చేత్ ప్రదుష్టేన భాషతే కురుతే అథవా తతః తం దుఃఖం అన్వేతి చక్రం వా వహతః. పదం వా అంటే ఇవా అని అర్థం ఇక్కడ ఈ సందర్భంలో. ధర్మాః మానవులు మనఃపూర్వంగమాః మనస్సు ముందు నడుస్తూ ఉండేవారు. అది మనుషులు అంటే. మనుషులు నడుస్తున్నారు అంటే ముందు మనస్సు నడుస్తుంటే దాన్ని బట్టి వీళ్ళ బ్రతుకు నడుస్తోంది. మనశ్రేష్ఠాః మనస్సే సారముగా గలవారు. అది మానవుని యొక్క సారము మనస్సు.
అది ఒక పెర్స్పెక్టివ్లో చెప్పారు. మీరు వెంటనే మానవుని యొక్క సారము ఆత్మ కదా అని అలా అడ్డంగా రాకూడదు. ఆ ఆత్మని మేమేం కాదంటం లేదు, ఇది ధర్మపదం కదా. ఇది ఇక్కడ మనస్సుకి ప్రాధాన్యం ఎక్కువ. సో యోగశ్చిత్తవృత్తి నిరోధ అని చెప్పినప్పుడు అక్కడ చిత్తమునకు ప్రాముఖ్యం ఎక్కువ ఇస్తారు యోగశాస్త్రంలో. అలాగే ఇక్కడ మనస్సుకి ప్రాముఖ్యం ఇచ్చి చెప్తున్నారు. మరి ఆత్మ మాట్లాడే ఆత్మల బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది, దాని గురించి ప్రస్తావన ఏం లేదు. అంటే అర్థం ఆత్మను గురించి ఏమీ చెప్పక్కర్లేదు. ఏం చెప్తారో ఆత్మ గురించి చెప్పండి, ఏం చెప్తారో చూస్తాను నేను. మీరేం ఏం చెప్పగలిగినా మనస్సు గురించే చెప్పగలుగుతారు. ఆ మనస్సుని ఒక దాన్ని ఒక దారిగా చేసుకోవాలి ఆ స్వరూపాన్ని చేరుకోవడానికి. అందుకోసం మనస్సుని మనం సరి చేసుకోవాలి. ఇప్పుడు ఎవరెస్ట్ మీదకి వెళ్ళే దారి చెప్పగలరే తప్ప తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చెప్పు అంటే అది చెప్పేది కాదు, అది నువ్వు వెళ్ళి చూసుకోవాల్సి ఉంటుంది. దారి చెప్పగలుగుతారు, మనస్సే దారి కనుక మనస్సు గురించి చెప్తున్నారు. మనస్సే మనిషికి సారతత్వము. మనోమయా, మనస్సే ప్రధానమైనదిగా గలవారు. ఇప్పుడు మనిషి జీవితంలో దేహం ఉంటుంది, ఇంద్రియాలు ఉంటాయి, మనస్సు ఉంటుంది, ఆత్మ, ఇన్ని ఉన్నాయి. వీటిల్లో ఈ సందర్భంలో ఏది ప్రధానము అంటే మనస్సే ప్రధానము. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక సామాన్య మానవుణ్ణి తీసుకోండి, వాడికి దేహము అనగానే వాడికి తెలుస్తుంది, ఎందుకంటే వాడి అనుభవంలో ఉంటుంది అది, అవునా? మనస్సు అనగానే అది కూడా తెలుస్తూ ఉంటుంది, ఎందుకంటే అది కూడా అనుభవంలో ఉంటుంది. ఆత్మ అనగానే అది అనుభవంలో ఉంటుందా? అది ఉండదు. ఆత్మ అనగానే స్పెక్యులేషన్లో పడిపోతుంది, కన్సెప్షన్లో పడిపోతుంది. ఆత్మ అంటే ఎవడి ఆలోచన వాడిది, ఎవడి ఊహ వాడిది ఆత్మ గురించి, ఎందుకంటే అది అనుభవంలో లేదు, అనుభవంలోకి లేదు. అనుభవంలో లేకపోబట్టే దేహము ఉన్నదా లేదా అన్నప్పుడు ఉన్నది అనే చెప్తారు చార్వాకులు కూడా. అందరూ దేహము ఉన్నది అనే చెప్తారు, అందరూ మనస్సు ఉన్నది అనే చెప్తారు, ఆత్మ ఉన్నది అని అందరూ చెప్పరు. ఎందుకంటే శంకరులు చోట అంటారు, ఎదురుకుండా ఘటం పెట్టి ఘట అస్తివా నవా అన్నదానిలో ఎవరికీ సందేహం లేదు, అన్ని వాదోపవాదములు ఏమీ ఉండవు, అందరూ సమానంగా అంగీకరిస్తారు ఘట అయం అని. ఆత్మ దగ్గరే ఇన్ని పేచీలు వస్తాయి, ఎందుకంటే ఆత్మ అన్నది అది అనుభవంలో ఉందా లేదా, అది ఎలా ఉంటుంది, ఎవరికి దాని గురించి ఒక ఐడియా ఉన్నట్టుగా కూడా కనబడదు. దేహము మనస్సు విషయంలో అటువంటి సందేహము లేదు. కాబట్టి మనకి అనుభవంలో ఉన్నటువంటి మనస్సు గురించి ఇక్కడ ప్రధానంగా చెప్తున్నారు. మనోమయా, అనుభవంలో ఏముంది, దేహము మనస్సు ఉంది. దీంట్లో దేహము మనస్సుని నియంత్రిస్తుంది, మనస్సు దేహాన్ని నియంత్రిస్తుంది, ఇంద్రియములు మధ్యలో ఉంటాయి. ఈ స్ట్రక్చర్లో ప్రముఖ స్థానం దేనిది? మనస్సుది. అంచేతనే మనస్సు శుద్ధంగా ఉన్న సందర్భంలో దేహము కూడా అనారోగ్యానికి గురి కాకుండా ఆరోగ్యంగానే ఉంటుంది, ఇంద్రియాలు కూడా చక్కగా సమర్థవంతంగా పనిచేస్తాయి మనస్సు శుద్ధంగా ఉన్న సందర్భంలో. కాబట్టి మనిషిని మనఃప్రధానుడు అని వర్ణించటంలో ఒక పర్టికులర్ సందర్భంలో అలా వర్ణించటము ఎంతయూ సొగసుగా ఉన్నది. మనోమయా ప్రదుష్టేన మిక్కిలి కలుషితమైన మనసా, మనస్సుతో. అంటే ఏమిటి? మనస్సు చాలా కలుషితంగా ఉందన్నమాట. అటువంటి మనస్సుతో భాషతే చేత్, మాటలాడినట్లయితే, అథవా లేదా కురుతే చేత్, పనులను చేసినట్లయితే. అది మనస్సులో కాలుష్యం అంతా పెట్టుకుని, అంటే ద్వేషము, అసూయ, తర్వాత చెడు ఆలోచనలు, దురాశ, తృష్ణ, కామనలు, క్రోధము, ఇలాంటి కాలుష్యములు పెట్టుకుని మీరు ఏ మాటలు మాట్లాడుతూ ఉంటే, చేష్టలు చేస్తూ ఉంటే, అలా జీవిస్తున్నప్పుడు ఏమవుతుంది? తతః దాని వలన తం అట్టివానిని, ఇక్కడ తమ్ అంటే ఎవరు? మనిషే కదా, మరి మనిషిని దుఃఖము
వహతః బండిలాగే ఎద్దు యొక్క పదం కాలిని చక్రం వా చక్రము వలె అన్వేతి వెంట పడును. అంతేనా? ఆ ఎద్దుని పాపం చూస్తే దుఃఖం అనిపిస్తుంది. అది అలాగే లాగుతూ ఉంటుంది, ఆ చక్రం అలా వస్తూనే ఉంటుంది. ఆ ఎద్దు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోలేదు, ఎందుకంటే దాన్ని కాడికి తాడు వేసి కడతారు. అది ఆ బండిని వదిలించేసుకుని తను స్వేచ్ఛగా తన ఇచ్చ వచ్చిన చోటకి తనంత తానుగా వెళ్ళలేదు. ఆ వ్యక్తి చక్రం వెనకాల పడకుండా వెళ్ళగలుగుతుందా? వెళ్ళలేదు. అలాగే మనిషి కూడా కలుషితమైన మనస్సు పెట్టుకుని ఊటీ వెళ్ళాడు అనుకోండి, అక్కడ శాంతంగా సుఖంగా ఉండగలుగుతాడా? వేసవికాలంలోనైనా ఉండలేడు. అయితే హృషికేశ్ వెళ్ళాడు అనుకోండి, అక్కడ పవిత్రంగా శాంతముగా ఉండగలుగుతాడా? ఉండలేడు. ఎందుకంటే మీరు ఈ ఇల్లు వాకిలి వదిలిపెట్టి హృషికేశ్ వెళ్ళగలుగుతారే కానీ మనస్సును వదిలిపెట్టి వెళ్ళలేరు. మనస్సు మీతో పాటే వస్తుంది. ఆ మనస్సు నిండా కాలుష్యము నిండి ఉన్నది. దాంతో మీరు మాట్లాడే ప్రతి మాటలో ఆ కాలుష్యము ప్రకటమవుతూ ఉంటుంది. చేసే ప్రతి పనిలో ఆ మాలిన్యము ప్రకటమవుతూ ఉంటుంది. అంటే మీరేమో పరుషంగా మాట్లాడడం, లేకపోతే మోసపూరితమైన మాటలు మాట్లాడడం, అలాంటి చేష్టల్ని చేస్తూ ఉండడం. ఎక్కడికి వెళ్ళినా అదే చేయటం. ఋషికేశ్ వెళ్ళినా అదే చేస్తారు, ఉత్తరకాశీ వెళ్ళినా అదే చేస్తారు, హైదరాబాదులో ఉన్నా అదే చేస్తారు. ఎందుకంటే మనస్సులో కాలుష్యం ఉన్నది కనుక. అప్పుడు అటువంటి వాడు ఎక్కడున్నా వాడు సుఖంగా ఉండలేడు. వాడు స్వర్గానికే వెళ్ళాడు అనుకోండి, యాగమో ఏదో చేసి స్వర్గానికే వెళ్ళాడు అనుకోండి, మనస్సు వాడికి స్వర్గానికి కూడా వస్తుంది. అక్కడ స్వర్గంలో కూడా వాడిని దుఃఖమే అనుసరిస్తుంది. దీంట్లో నాకు బాగా మనస్సుకి నచ్చినటువంటి ఒక టాపిక్ ఏమిటంటే, దుఃఖము ఎక్కడ పుడుతుంది మనం అది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం దుఃఖాన్ని పరిహరించగోరుతున్నాము. దుఃఖాన్ని ఎవడు ఇష్టపడతాడండి? ఎవడో ఇష్టపడ్డాం. ఎక్కడ పుడుతుందో తెలిస్తే దాన్ని మనం బంద్ పెట్టచ్చు. ఇప్పుడు కరోనా వైరస్ ఎవడి నుంచి సంక్రమించిందో తెలిస్తే అప్పుడు వాడిని ఏం చేస్తారు? వాడిని క్వారంటైన్ చేస్తారు. క్వారంటైన్ చేస్తే ఇంకా ఫర్దర్గా సంక్రమించకుండా ఉంటుంది. వాడికి కూడా వైద్యం చేస్తారు. వాడు కూడా ఆ వైరస్ యొక్క దోషం నుంచి బయటపడగలుగుతాడు. కాబట్టి మనకి జీవితంలో దుఃఖము గలదు. ఫ్యాక్ట్ నెంబర్ 1. అయితే ఆ దుఃఖమునకు కారణమేమి అనేది తెలియకపోవడం చేతనే మనుష్యులు దుఃఖాన్ని పరిహరించలేకపోతూ ఉన్నారు. నా స్వభావం ఇది. లోకాన్ని చూసి నేను అంటున్నమాట, జనులు దుఃఖమునకు కారణమును తప్పుగా భావిస్తారు. ఎంత తప్పుగా భావిస్తారంటే, అంటే ఒక రాంగ్ మెసేజ్ సమాజంలోకి లోతుగా వెళ్ళిపోయింది. ఈ గురువులు, ఆచార్యులు, మేము పండితులము, గురువులము, సమాజానికి మార్గదర్శనం చేసి వాళ్ళము అని ఒక పూచీను నెత్తి మీద వేసుకున్నటువంటి పెద్దలు ఒక రాంగ్ మెసేజ్ని తెలుసో తెలియకో సమాజంలో లోతుగా ప్రవేశపెట్టేశారు. ఆ మెసేజ్ ఏమిటంటే, నీకు దుఃఖమును దేవతలు కలిగిస్తారు, దేవుడు దుఃఖాన్ని ఇస్తాడు. ఏమన్నా దేవుడు దుఃఖాన్ని ఇస్తాడా? ఏమన్నా మనందరం ఒకే పరమాత్మ యొక్క సంతానం కదా, తల్లిదండ్రులు పిల్లలకి దుఃఖాన్ని ఇస్తారా? అది ఎక్కడైనా ఉందా అలాగా? దేవుడు దుఃఖాన్ని ఇస్తాడా? నక్షత్రాలు దుఃఖాన్ని ఇస్తాయా? గ్రహములు దుఃఖాన్ని ఇస్తాయా? సూర్యచంద్రులు దుఃఖాన్ని ఇస్తారా? సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, చంద్రుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, దుఃఖాన్ని ఇస్తాయా? దుఃఖాన్ని ఎందుకు ఇస్తాయి? ఇవ్వవు. సమాజం దుఃఖాన్ని ఇస్తుందా? ఇవ్వదు. సమాజం దారిని అది పోతూ ఉంటుంది. ప్రపంచంలో ఈ పంచభూతాలు మనకి దుఃఖాన్ని ఇవ్వవు. మరి దుఃఖం అనుభవంలోకి వస్తోంది, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. దెన్ వాట్ ఈజ్ ది ఆరిజిన్ ఆఫ్ దుఃఖం? భగవాన్ బుద్ధుడు కనిపెట్టిన మౌలిక సత్యములలో ఈ దుఃఖాన్నే ఉంటుంది. మొదటి సత్యం ఏమిటి? నోబుల్ ట్రూత్, సంసారము సర్వం దుఃఖం. రెండవది దుఃఖమునకు కారణము గలదు, అలా చెప్తాడు ఆయన. కాబట్టి ఆ దుఃఖమునకు కారణము మనస్సు. మహాత్ములు అన్నారు, దుఃఖం హి నామ ఏషః ప్రజ్ఞాపరాధ అని అన్నారు.
దుఃఖం అనేది మీకు అనుభవంలో ఏది అనుభవంలో వస్తోందో, అనుభవానికి వస్తోందో, ఇది మీ తెలివితేటల్లో ఎక్కడో దోషం ఉన్నదని మీరు తెలుసుకోండి. ప్రజ్ఞ అంటే మీరు తెలుసుకున్న దానిలో ఏదో తప్పు గలదు అని మీరు అర్థం చేసుకోండి. కాబట్టి దుఃఖము మనస్సు నుంచి పుడుతుంది. నిజానికి థాట్ ఈజ్ ది సోర్స్ ఆఫ్ సఫరింగ్. గ్రీఫ్కి, దుఃఖమునకి మూలస్థానము థాట్. థాట్ బ్రీడ్స్ మిషరీ ఆర్ గ్రీఫ్. థాట్ అంచేతనే మీరు థాట్లెస్గా నిలిచి ఉన్నారనుకోండి, థాట్లెస్ స్టేట్లో నిలిచి ఉంటే దుఃఖం ఉండదు. అంచేతనే ఇప్పుడు ఎవరైనా మరీ తట్టుకోలేనంత ఇమోషనల్ డిస్ట్రెస్లోకి వెళ్ళిపోయి నేల మీద పడి దొర్లేస్తూ మహా దుఃఖాన్ని ఎవరైనా అనుభవిస్తూ ఉంటే డాక్టర్ గారు చూపిస్తే ఆయన మార్ఫిన్ ఇంజెక్షన్ ఏదో ఇస్తాడు. దానివల్ల మనస్సు ఏమవుతుందంటే స్తబ్దైపోతుంది. అప్పుడు దుఃఖం తగ్గిపోతుంది. కాబట్టి మనస్సే దుఃఖమునకు హేతువు. మనస్సు అంటే ఏమిటంటే మళ్ళీ థాట్. ఒకానొక సంకల్పము మీకు దుఃఖాన్ని కలిగిస్తుంది. మీరు చూసుకోండి, మీకు దుఃఖం వచ్చిన ప్రతి సందర్భంలోనూ దాని మూలం ఎక్కడ ఉన్నది అని మీరు జాగ్రత్తగా మీలో మీరు అన్వేషించగలిగితే ఒక సంకల్పం బయలుదేరింది, ఆ సంకల్పం నుంచి దుఃఖం పుట్టింది. ఆ సంకల్పాన్ని పరిశీలిస్తే దాంట్లో అజ్ఞానము, దోషము దాంట్లో ఇమిడి ఉంటాయి. అందు గురించి దుఃఖం వచ్చేది. కాబట్టి దుఃఖం కలిగిన ప్రతిసారి పైకి చూడడం, కిందకి చూడడం, వేళ్ల కాళ్ళు పట్టుకోవడం, వాళ్ళ చేతులు పట్టుకోవడం కాదు చేయాల్సింది. దేవతలని ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ప్రేయర్ అంటారు. చూడండి, ప్రేయర్ మంచిది, ప్రేయర్ని ఎవడు కాదండు. కానీ మీకు కలిగిన ప్రతి చిన్న దుఃఖమునకు దాని కారణమేమిటో తెలుసుకోకుండా మీలో ఉండే కాలుష్యం, మనఃకాలుష్యం మూలంగా దుఃఖం వస్తుంది కాబట్టి మనం ఈ కాలుష్యం నుంచి బయటపడాలి అనే సత్యాన్ని పట్టుకోకుండా కేవలం నేను ప్రేయర్ చేస్తే దుఃఖం పోతుంది అనేటువంటి ఒక ధోరణి, అదేదో ప్రేయర్ అన్నది ఒక ట్రంప్ కార్డు లాగా, యూనో వాట్ ఈజ్ ఏ ట్రంప్ కార్డ్, అది ఒక ట్రంప్ కార్డు లాగా వాడడం. మనకు ఏదైనా చిన్న ఇబ్బంది కలిగితే ఈ ప్రేయర్ అనే ట్రంప్ కార్డు వాడతాము, దుఃఖం కలిగితే ప్రేయర్ అనేటువంటి ట్రంప్ కార్డుని వాడండి అని ఈ గురువులు ఇలాగా ఒక రాంగ్ మెసేజ్ని సమాజంలోకి పెట్టేశారు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ అగెన్స్ట్ ప్రేయర్. నువ్వు ప్రేయర్ ఈజ్ ది గ్రేట్ థింగ్, యూ డూ ఇట్. బట్ నీకు వచ్చిన దుఃఖము ఎందుకు వచ్చినది అనేది ఆలోచించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఎక్కడి నుంచి వచ్చిందా దుఃఖము? కేవలము సంకల్పం నుంచి మాత్రమే దుఃఖం పుట్టినది. ఆ సంకల్పము ఏ సంకల్పము నుంచి దుఃఖం పుట్టింది అది తెలుస్తూ ఉంటుంది. నువ్వు పరిశీలించగలిగితే నీకే బాగా తెలుస్తుంది. బయట ఉన్నవాడికి ఏంది, గురువుకేం తెలుస్తుంది? నీ హృదయంలో ఎటువంటి సంకల్పం పుట్టి దుఃఖము బయలుదేరింది అన్నది నీకే బాగా తెలుస్తుంది. ఆ ఈ సంకల్పం నుంచి దుఃఖం పుట్టినది. అప్పుడు ఆ సంకల్పాన్ని మరింత పరిశీలించు, దాంట్లో నీకు దోషం అనుభవానికి వస్తుంది. కాబట్టి ఆ సంకల్పము అలాగ దోషముతో నిండి ఉన్నంతకాలము ఆ సంకల్పము పుట్టినప్పుడల్లా నిన్ను దుఃఖం వెంట పడుతూనే ఉంటుంది. మనం పదచ్ఛేదం చెప్పేసి అర్థం కూడా చెప్పేశాం కదా, ఇంకొకసారి చెప్దాం. ధర్మాహ మానవులు మనఃపూర్వంగమా, మనస్సును ముందిడుకొని నడిచేవారు, మనశ్రేష్ఠా, మనస్సు సారముగా గలవారు, మనోమయా, మనస్సు ప్రధానమైన ధాతువుగా గలవారు, ప్రదుష్టేన మిక్కిలి కలుషితమైన మనసా మనస్సుతో భాషతే చేత్ పదం కాలును చక్రం వా, చక్రము వలె అన్వేతి వెంటపడుచుండును.
ధర్మాః మనఃపూర్వంగమాః మనశ్రేష్ఠాః మనోమయాః ప్రదుష్టేన మనసా భాషతే చేత్ అథవా కురుతే చేత్ తతః తం వహతః పదం చక్రం వా దుఃఖం అన్వేతి. అంటే ఈ చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది, ఈ సంసార చక్రం తిరుగుతూనే ఉంటుంది. మనస్సులో ఉండే కాలుష్యాన్ని అలాగే పెట్టుకుంటే ఈ సంసార చక్రం అలా తిరుగుతూనే ఉంటుంది. క్లాసు ముగించే ముందు మీకు ఒక చిన్న విషయం మనస్సు గురించి చెప్తాను. అదేమిటంటే బుద్ధుడు దుష్టమైన మనస్సు పవిత్రమైన మనస్సు అని రెండు మాటలు అంటున్నాడు. ఇక్కడ దుష్టమైన మనస్సు అన్నాడు, తర్వాత ప్రసన్నమైన మనస్సు అనబోతున్నాడు తర్వాత శ్లోకంలో. ఏమిటబ్బా ఈ రెండు మనస్సులు ఏమిటి అని మీకు అనిపించవచ్చు. సాధారణ దృష్టితో చూసినట్లయితే ఏవో కొన్ని కాలుష్యములు గలవు, అసూయ ద్వేషము ఇలాంటివి ఉంటాయి, అది దుష్టమైన మనస్సు. కరుణ దయ మొదలైన గుణములు కలది మంచి మనస్సు అని మామూలుగా అందరికీ తెలుస్తున్న విషయమే. ఇంకొక విషయాన్ని కూడా, ఇంకొంచెం సూక్ష్మమైన విషయాన్ని మనం గుర్తించాలి ఇక్కడ. అదేమిటంటే కదలుతున్న మనస్సు, చంచలమైన మనస్సు దుష్టమైన మనస్సు, నిశ్శబ్దంగా ఉండే మనస్సు మంచి మనస్సు. అలా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మనస్సు అంటేనే కదలిక. ఇంకా మళ్ళీ మనస్సులో కదలికలు ఉంటాయి. ఆ కదలికలో కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి. మంచి కదలికలు సుఖాన్ని ఇస్తాయి, చెడు కదలికలు దుఃఖాన్ని ఇస్తాయి అని చెప్పవచ్చు. అది స్థూలంగా అలా కనపడుతుంది శ్లోకం. మీరు ఇంకొంచెం సూక్ష్మంగా చెప్పి చూసినట్లయితే మనస్సు యొక్క కదలికయే దుఃఖం. సర్వం దుఃఖం అన్నాడుగా ఆయన. మనస్సు యొక్క కదలికయే దుఃఖము. మనస్సు కదలడం మానేసి శాంతముగా నుండుటయే సుఖము అనేది కూడా గమనించాలి. ఓకే, ఒకసారి శ్లోకం అందాము. మనఃపూర్వంగమా ధర్మా మనశ్రేష్ఠా మనోమయాః మనసా చేత్ ప్రదుష్టేన భాషతే కురుతేథవా తతస్తం దుఃఖమన్వేతి చక్రం వా వహతః పదం. యుగము కదా, రెండేసి శ్లోకాల జంట. యుగళము, యమకము లేక యుగళము, యమకము. తర్వాత శ్లోకం కూడా ఇదే ధోరణిలో ఉంటుంది. మనఃపూర్వంగమా ధర్మా మనశ్రేష్ఠ మనోమయాః మనసా చేత్ ప్రసన్నేన భాషతే వా కరోతి వా తతస్తం సుఖమన్వేతి ఛాయేవాస్యానపాయినీ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శాంతి శాంతి శాంతి.